నైన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమయపాలన పాటించని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్. తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు. బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన టీఎస్పీ జేఏసీ నాయకులు. బీసీ ఘర్షణ సభను విజయవంతం చేయాలన్న వడ్డే జానయ్య యాదవ్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని యువకుల ఆరోపణ. మహిళలకు స్త్రీ శక్తి స్వయం ఉపాధి అవసరమన్న భీమగాని సంతోష్. శ్రీ మహాకాలభైరవ శక్తి పీఠంలో ఘనంగా మౌని అమావాస్య వేడుకలు. పౌరులందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించిన పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సమయపాలన పాటించడం లేదని, 12 అయినా ఆఫీసుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఔషధ నియంత్రణకు కీలకమైన డ్రగ్ ఇన్స్పెక్టర్ సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 12 అయినా కార్యాలయ తాళం తెరుచుకోలేదని, తమ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేరని, ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. కొన్ని ఫార్మసీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఔషధ విక్రయం జరుగుతున్నా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఔషధ నియంత్రణ విషయంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కీలక పాత్ర పోషించాల్సి ఉన్నా ఆయన కనిపించరనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందించాలనే బాధ్యత ఉన్న ఇన్స్పెక్టర్ కార్యాలయానికి తాళం పడిపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రజలు, వ్యాపారస్తులు కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రజాస్వామ్యంలో సమర్థమైన పాలన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా లేకపోవడం, ఫోన్ ద్వారా కూడా అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది. ఉన్నత అధికారులు దీనిపై దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. చివ్వెంల మండలంలోని లక్ష్మీనాయక్ తండాలో డిసెంబర్ 31న శేషు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. అతని భార్య తనకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని లక్ష్మీనాయక్ తండాలో డిసెంబర్ 31న ధారావత్ శేషు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితుడి భార్య లలిత కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. ఏఆర్ కానిస్టేబుల్ గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీను ప్రమేయం ఉందని, కావాలని కానిస్టేబుల్ ను కేసు నుండి తప్పిస్తున్నారని ఆరోపించింది. తనకు చిన్నపిల్లలు ఉన్నారని, సరైన న్యాయం చేయాలని తన గోడు విలపించింది. ఇప్పుడు దాకా మాకు ఎవరు పట్టించుకోవట్లేదు. మోసం చేస్తాడు. చిన్న పోరగాళ్ళు మొత్తం మోసం చేసిండు. నేను చేస్తా, సీను గానీ నేను పట్టుకొస్తా, నేను చేస్తా, రిమాండ్ చేస్తానని చెప్పాడు. సిఐ గారు చేసి నమ్మించి, శవాన్ని కూడా నమ్మించి, మాకు నమ్మించి గొంతు కోశారు. సిఐ గారు మాకు నమ్మించి గొంతు కోశారు. మమ్మల్ని ఎవరికి అరెస్ట్ చేయాలి, సీనుకి అరెస్ట్ చేయాలి. కాకపోతే ఇంత ఘోరం జరుగుతుంది. ఆయన ఉంచుతా మీరు అట్లా చెప్పేటోళ్ళ శవం 2 రోజులు లంబర్సేకలు చేస్తామని పిల్లలు చిన్న చిన్న పనులని పెద్ద మనిషి ఎంత బతకాలి.
చూసాం మా ధరావత్ లక్ష్మణ్ సార్, ధరావత్ లక్ష్మణ్ అంట సార్. అయితే మా ముగ్గురు అన్నదమ్ములు మేము సార్. నా తోట శ్రీను సార్, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీను, వాళ్ళిద్దరూ ఒకటి ఉండి మా శ్రీను ముందు రోజు వచ్చి ప్లాన్ చేసి తినిపించి తాపించి వాళ్ళు గ్రూప్ చేసి ఇక చదువుకు నేను చూసుకుంటా, పై లెవెల్ చూసుకుంటాని శ్రీను చెప్పి ఇక మా ఇక్కడనే లోకలే ఉండు మా మాట చెప్పిండు సార్. శ్రీను పేరు రాస్తే సార్ ఏం చెప్పిండు, పిన్కాకు ఒకరోజు ఉంచినాం సార్. ఒకరు ఉంచే ఏమన్నాడు సార్, నేను పట్టుకొస్తా, నా కాకిబడ్డ నా ఇద్దరు ముగ్గురు కొడుకులకు నేను ప్రాణం సార్, నేను నాయక్ సాబ్ మీ కొడుకుని మంచిగా దానం చేసుకుంటే మేము సార్ చచ్చిందా, మేము ఆయన వచ్చింది రిమాండ్ చేసిందా మేము ఊకోం సార్ అంటే, సార్ నేను నా బాధ్యత నేను పట్టుకొస్తా, నైట్ పట్టుకొస్తాను కాలు పెట్టాను సార్. ఆ నెల సంతి తిరుగుతుంటే సార్ అంటే నేను పట్టుకొస్తాను అనుకో ఎఫ్సీ దగ్గర పోయింది సార్. ఎఫ్సీ సార్ ఏమను ఫోన్ చేసి తీసుకురావంటే పట్టుకొస్తా అంటారు. రాకపోతే మళ్ళీ ఎస్పీ దగ్గర వచ్చినాం. ఎస్పీ లెటర్ రాసి ఆడ పంపింది సార్. నిన్న ఏం చెప్పిండు, సార్ మరి ఎందుకు పట్టుకురాలి సార్, మా న్యాయం చూడు చిన్న పొడగానంటే ఏం చేయాలరా, నీకు ఏం చేయాలి, బయట ఉండు సార్. మాకు నువ్వు చెప్పినావు కదా సార్ న్యాయం చేయాలంటే, న్యాయం లేదు ఏం లేదు పో, మరి మందు తాగి చేస్తావు మా కోడలంటే చావుపో, ఏం చేసుకుపోరి, ఏం లంబాడి చేస్తావా. ఈ సార్ సరే మొత్తం నిన్న చెప్పి ఈ చేస్తే మళ్ళీ డిఎస్పీ దగ్గర పోయినాం సార్. ఆడనే పోతే నేను పంపిస్తాను చెప్పిండు. ఇంతవరకు మాకు దిక్కు తెరవలేదు సార్, మాకు న్యాయం కావాలి. ఆయన శ్రీను రిమాండ్ దాకా మేము ఊకోం సార్. మా చిన్న పొలాలు మేము చస్తాం. ముందు చెప్పిండు, ఆఫీస్ ముందునే ఇంటి దగ్గరనే చచ్చిపోతాం సార్. మేము పెద్ద మనిషి చిన్న పొరగాడు సార్, ఎట్ట బతకాలి. తమ్ముడు సార్, నడిపోడు సార్, నా తమ్ముడు వాడే మొత్తం చేసి ప్లాన్ చేసి చాగొట్టి ఒక 10 రోజుల ముందు మా కొడుకు ఫోన్ చేసి బాబాయ్ ఇట పరిస్థితి అని చెప్తే ఎంపీ కూడా నేను నీ పని చేసేదే చేసాను చెప్పిండు సార్. చెప్పించిండు వచ్చి గట్టిపరిచి రోజు వచ్చి తాపించి కూడా మీడియాలో మరి షేజార్ చెప్పిండు, ఆయన పాత్ర ఉంది ఆయనే ముందు అని షేజార్ చెప్పి మొత్తం లంచం తిని మాకు ఇంతవరకు నెల వచ్చింది తిప్పుతుండు సార్. లలిత, నా భర్త పేరు శేషు. మా ఆయన డ్యూటీ నుంచి 31st డ్యూటీ నుంచి ఇంటికి వస్తుంటే మా శ్రీను మావయ్య మా ఆయనని నరికిచ్చిండు. ఆయన కూడా ఉన్నాడు, నరికిచ్చిండు. 31st నాకు న్యాయం కావాలి, ఆయనకు అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలి. నిన్న నేను సిఐ సార్ దగ్గర వెళ్తే, సార్ నా పరిస్థితి ఏంటి, నాకు ఇప్పుడు దాకా న్యాయం చేయట్లేదండి సార్, 28 రోజులైంది అని అడిగితే సార్ అన్నాడుగా, నీకేం న్యాయం చేయాలమ్మా, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే, నేను అన్నగా సార్ మరి మీ ఆఫీస్ ముందు వచ్చి మందు తాగి వస్తాను, నా చిన్నపిల్లగాళ్ళని తీసుకొచ్చి అంటే సావుపో అన్నాడు సార్. లంబాడి చెకలు చేస్తారా ఏంది, సావుపో మందు తాగి వస్తానంటున్నావా, సావుపో ఏం చేసుకుంటావు చేసుకోపో. గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో టీఎస్పీ జేఏసీ నాయకులు. గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీఎస్పీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు వలికొండ నరసింహ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా
చేయడానికి చేసే కుట్రలో భాగంగానే ట్రెండింగ్ లో ఉండడానికి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వారికి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవారికి అవార్డులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే వ్యక్తి మీ అవార్డులు రివార్డుల కన్నా గొప్పవారన్నారు. గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా యుద్ధ నౌక తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దరన్న గారిపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని తెలంగాణ విద్యార్థులుగా సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు దేశ స్వాతంత్రం నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశ స్వాతంత్ర పోరాటం సావర్కర్ బ్రిటిష్ వారు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని. అదే తెలంగాణలో మతకలవలు సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాంగా గిరంగా మారి ఈ రోజు గద్దర్ గారిని అవమానించడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అంతర్గత వ్యవహారం మాకు అనిపిస్తా ఉన్నది. ఇలా మావోయిస్టు లేదా మీరు అన్ని ముద్దలేస్తున్నారు కదా, ఇలా బండి సంజయ్ మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఈటల రాజేందర్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రేపు కాబోయే అధ్యక్ష పదవి కూడా ఇద్దామని చూస్తున్నారు కదా. మరి అలాంటి నేపథ్యం వ్యక్తికి ఎలా పదవులిస్తున్నారు? ఈ కుట్రను మేము తెలంగాణ సమాజం ఎప్పటికి ఒప్పుకోవాలని చెప్పి ఖండిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఆత్మగౌరవ పతాక ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వెంటనే తెలంగాణ సమాజానికి గద్దర్ గారి అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలో భాగంగా మాత్రమే గద్దర్ గారి భుజాలపైన తుపాకీ పట్టి మీరు గద్దర్ గారి భరణం చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి కారణమైనటువంటి ఈటల రాజేందర్ ముదిరాజ్ యొక్క అధ్యక్ష పదవి అడ్డు రాకుండా చేయడంలో భాగంగా మాత్రమే ఇతను చేస్తున్నారు. కాబట్టి మీ అంతర్గత వ్యవహారం మీకు ఏమైనా ఉండవచ్చు, కానీ ఈరోజు గద్దర్ లాంటి ప్రజాస్వామిక ఉద్యమకారుడు, తెలంగాణ గొంతు అయినట్టు గజ్జగట్టి కాలుకు గజ్జగట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం, దేశాన్ని చైతన్యం చేసిన గద్దర్ లాంటి వాళ్ళు మేము ఇలాంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోము. ఇంకో విషయం గుర్తు చేస్తూ ఉన్నాం, భారత ప్రభుత్వం ఈ అవార్డులు ఇస్తూ ఉన్నది. ఖచ్చితంగా వాస్తవమే. నువ్వు బోలా శంకరుడు అంటావు, నీకు తెలియలేదంటారు, అజ్ఞానం అంటారు, నువ్వే ఒప్పుకున్నావు. ఈ దేశంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అనుమాయులకి 90% మీ భావజాలం ఉన్న వాళ్ళకే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ మొదలుకుంటే భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరకు కూడా మీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని మీరు ఒప్పుకున్నారు, వాస్తవమే. కానీ ఇలాంటి ప్రజాయుద్ధం గద్దర్ లాంటి వాళ్ళందరూ మీ అవార్డు రివార్డుల కంటే వాళ్ళు గొప్పవాళ్ళు. మీరు ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళది ఏం తగ్గేది లేదు. కానీ నువ్వు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కేంద్ర మంత్రి సహాయ హోదాలో ఉండి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ వ్యాఖ్యలు వెనుక తీసుకునే నిన్ను మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు. ఫిబ్రవరి 2న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీసీ రాష్ట్ర నాయకులు వట్టి జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్లో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ హీరో సుమన్, వివిధ హోదాలో ఉన్న జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 2వ తారీఖున బీసీ రాజకీయ యుద్ధబేరి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా మరి అందరూ ఏకమై ఆ యొక్క గర్జనను విజయవంతం చేసేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి సభకు మరి యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ రాష్ట్ర జనాభాలో 160% పైన ఉండబడినటువంటి బీసీలము మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అంతేకాకుండా మీడియా పరంగా, అదేవిధంగా సినిమా పరిశ్రమ పరంగా ఏ రంగంలో చూసినా కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి
75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో 2-3% ఉండబడినటువంటి వాళ్ళ చేతుల్లోని యొక్క అధికారం ఉండి మరి యొక్క బీసీలు నేటి వరకు కూడా అడుక్కునేటటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాన్ని గుర్తించి మరి శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టబోయేటటువంటి రాజకీయ యుద్ధ పేరుని విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీల్లో ఉండబడినటువంటి విద్యార్థులకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా మరి యొక్క 6% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ని మరి కొట్టుకుపోవడం కావచ్చు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని కూడా తొంగలో దొక్కేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధాని అని చెప్తూ మరి బీసీలకు ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు అనేక రకాల కమిషన్లను పేరు చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రభుత్వాలు మరి ఈడబ్ల్యూఎస్ అమలు చేసే సందర్భంలో ఎలాంటి కమిషన్ లేకుండా మరి యొక్క బీసీల యొక్క నోటికాడి కూడు మరి ఓసీలకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయనగానే బీసీ అధ్యక్షుని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఎండగట్టి ఈ రాష్ట్ర జనాభాలో 60% పైబడి ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి అన్ని రాజకీయ పార్టీలు ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి గత 30-40 ఏళ్ళ నుండి అనేక రకాల బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున బీసీలలో చైతన్యం మరి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కేంద్రంలోనో రాష్ట్రంలోనూ ఉండబడినటువంటి పార్టీలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని కూడా మా యొక్క సమాజాన్ని గుర్తు చేస్తూ మా ఓట్లు మేము వేసుకుంటే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి బీసీలందరూ కూడా ఇవాళ అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీలు ఏ పార్టీ చూసినా ఈ 75 ఏళ్ళ కాలంలో ఈ బీసీలను ఓటర్లుగా మాత్రమే ఉపయోగించుకొని మరి బీసీలను మోసగిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా నిలబడేలేవు. మొన్నటికి మొన్న అధికారాన్ని అనుభవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 33% ఉండబడినటువంటి రిజర్వేషన్లని మరి 20 లోపే కుదించినటువంటి సందర్భంలో మరి మనందరికీ కూడా తెలుసు. మరి ఆనాడు నిద్రపోయి ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి మళ్ళీ బీసీలను మోసగించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ కవితమ్మ పూలే ఫ్రంట్ అని ఏర్పాటు చేసుకొని వచ్చి నాడు తెలంగాణలో ఉండబడినటువంటి బీసీలను మరోమారు మోసం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులగణన చేయాలి, ఎవరు ఎంతో తేల్చి వారికి అంత వాటా కల్పించాలనేటటువంటి నినాదంతో గత ఎన్నికల్లో మరి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు మరి చెప్పి ఓట్లు దండుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కులగణను కూడా స్కిప్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఖచ్చితంగా కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు అనేటటువంటి నినాదంతో గొంతెత్తడంతో మరి ఆ కులగణన కూడా చేపట్టి అది కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అన్ని పార్టీల వైఖరి బీసీల వరకు వచ్చేసరికల్లా మరి బీసీలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మేజర్ కమ్యూనిటీ వీళ్ళు ఏకమైతే మరి మాకు భవిష్యత్తు లేదనేటటువంటి దుర్మార్గంతోనే తీరా టైం రాగానే ఈ అగ్రవర్ణాలన్నీ కూడా ఏకమై బీసీలని కులాల పేరుతోనే విభజించి మరి పాలించేటటువంటి పరిస్థితిని మరి గత 75 ఏళ్ళ నుండి చూస్తూ ఉన్నాం.
అందుకనే బీసీ సోదరులారా, మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలలో ఉండబడినటువంటి కులాలన్నీ కూడా ఏకమై, బీసీలలో కులాలు కాదు, బీసీలంతా ఒక బిగ్ క్యాస్ట్గా, ఒక బ్రిలియంట్ క్యాస్ట్గా ఏకం కావాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరే మనల్ని మనం చైతన్యం చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని మరి పాలించుకునేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మనం వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన యువకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని స్థానిక యువకులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యువకులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో అవినీతి బట్టబయలైందని, ఎంతో మంది గ్రామంలో లేని వారి పేరున ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డులు నమోదు చేశారని, గ్రామంలో ఉండి పనిచేసిన వారికి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. గ్రామంలో కొంతమంది నాయకుల పేరున పనులు చేసినట్లు రికార్డు నమోదు చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఉపాధి హామీ అవినీతిపై గ్రామ సభలో అధికారులను ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని యువకులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ అవినీతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసి అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీశక్తి స్వయం ఉపాధి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమగోని సంతోష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు బ్రతకడానికి ఆర్థికంగా ఎదగడం ఎంతో అవసరమన్నారు. మహిళకు బ్రతకడానికి ఉపాధి అవసరమని, అందుకు శ్రీశక్తి స్వయం ఉపాధి సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నామని భీమగోని యువసేన వ్యవస్థాపకులు భీమగోని సంతోష్ గౌడ్, ఆలేరు ట్రైనింగ్ ఎస్ఐ విజయ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొరణపాక గ్రామంలో సంతోష్ యువసేన ఆధ్వర్యంలో సోమేశ్వర ఫంక్షన్ హాల్లో శ్రీ శక్తి స్వయం ఉపాధి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్త్రీ శక్తి ఉపాధి సంస్థ నుండి ప్రతి మహిళకు ఇబ్బంది కలగకుండా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం తర్వాత సహాయం చేస్తామన్నారు. గ్రామంలో కంప్యూటర్ ట్రైనింగ్, డాటా ఎంట్రీ, మగ్గం వర్క్, ఆర్గానిక్ విత్తనాలు, ఇస్తరాకులు, వాటర్ బాటిల్స్, పలు కార్యక్రమాలను శిక్షణతో పాటు ఉపాధి కల్పించే దిశగా తోడ్పడతామని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందుకు గ్రామంలో 600 మంది ముందుకు వచ్చారని గుర్తు చేశారు. తన సంపాదనలో 25% గ్రామానికి ఖర్చు పెట్టాలని చూస్తున్నామని వివరించారు. సైదాపూర్ గ్రామంలోని శ్రీ మహాకాలభైరవ శక్తిపీఠంలో కొలువైన శ్రీ మహాకాలభైరవ ఆలయంలో మౌని అమావాస్యను పురస్కరించుకొని వైభవంగా పూజా మహోత్సవాలను నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో గల శ్రీ మహా కాలభైరవ శక్తిపీఠంలో విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో అమావాస్య రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య తిథి నాడు కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దీపం వెలిగిస్తే దృష్టి దోషం, నరకోశ, శని దోషం, ఆర్థిక సమస్యలు తొలగుతాయని కాలభైరవ తత్వం చెబుతోంది. కూష్మాండ దీపాన్ని అమావాస్య రోజు సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించాలి. ఈ యొక్క దీపాలను కాలభైరవ క్షేత్రంలో వెలిగిస్తే మహావైభవం సింధిస్తుంది. కాలభైరవ శక్తి పీఠంలో కాలభైరవ ఉపాసకులు, శక్తిపీఠం పీఠాధిపతులు శ్రీ 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 బోధానందగిరి స్వామి విశేష పూజలను నిర్వహించి హోమాది కార్యక్రమాలను చేపట్టారు. స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి కూష్మాండ దీపాలను వెలిగించి స్వామివారికి విశేషంగా హారతినిచ్చారు. కాలభైరవ దేవాలయంలో ప్రదక్షిణలు సైతం 8 ఆకారంలో చేయాలని సూచించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించి ఆశీర్వదించారు. కాలభైరవ క్షేత్రంలోనే గోశాల ఉంది. గోవును పూజిస్తే 3,000,000 దేవతలను పూజించినట్లుగా భావిస్తారు. అమావాస్య తిథిని పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు కూష్మాండ దీపాలను వెలిగించి గోసేవను సైతం చేసుకున్నారు. గోవులకు పండ్లను సమర్పించి ప్రాణమిల్లారు. ఎంతో మహిమాన్వితమైన కాలభైరవ శక్తిపీఠం దర్శనంతో ఇహబాధలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తున్నామని భక్తులు తెలిపారు. అందుకే అష్టమి, అమావాస్య తిథులలో దేవాలయానికి విచ్చేస్తామని తెలియచేశారు. ఈ యొక్క పూజా మహోత్సవంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ గావించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సెర్నిటీ పాఠశాలలో రహదారి భద్రతా విద్యపై అవగాహన సదస్సును నిర్వహించారు. పౌరులందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి హెల్మెట్లు ధరించాలని, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులకు రహదారి భద్రత విద్య ఎంతో అవసరమని రాచకొండ పోలీస్ మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఎంవి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నాగారం సెర్నిటీ పాఠశాలలో రహదారి భద్రత విద్యపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని వారు ఎవరూ కూడా వాహనాలు నడపరాదని, ఒకవేళ తల్లిదండ్రులు వాహనాలు నడపమని ఇచ్చినప్పుడు చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాగే జవహర్ నగర్ ట్రాఫిక్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ డబ్బులు పోయినా వస్తువులు పోయినా తిరిగి సంపాదించుకోగలమని, ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తూ హెల్మెట్లను ధరించాలని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు 1,50,000 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారని, ఇది బాధాకరమన్నారు. ఇవి అరికట్టాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనం నడిపేటప్పుడు రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన కార్యదర్శి నోముల వసంత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ అన్ని మీరు ఇంపార్టెంట్ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీకు లైసెన్స్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో బైక్ నడపండి. వెహికల్ కి అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. కొన్నిసార్లు మీ పేరెంట్స్ బైక్ కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే బైక్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ చేయించుకోరు. వెహికల్ కి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. కొంత అమౌంట్ కడుతుంటే మీకు వెహికల్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినా వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. లేదు ఆ బైక్ మీద యాక్సిడెంట్ అయినా కూడా, మనకేమైనా యాక్సిడెంట్ అయ్యి మనకేమైనా దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ ఖర్చులు మొత్తం వాళ్ళే భరిస్తారు. సో ఇన్సూరెన్స్ అవసరం. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటుంది దానికి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.